మిత్రులారా, మన అందరం చూసినట్లు కరోనా ప్రతి ఒక్క జీవితాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ జీవితాన్ని అది చిన్న భిన్నం చేసింది. దాదాపుగా ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మానవ సంబంధాలను, ఆర్థిక సంబంధాలను, రక్త సంబంధాలను కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా ఈ దేశంలో ఏది శాశ్వతం కాదు అనే విధంగా కరోనా అనే ఒక వ్యాధి మనలో మేల్కొల్పింది. మనిషి అన్నవాడు ఎవడన్నా ఉండేది ఉంటే ఇప్పటికైనా సాటి మనిషిని ప్రేమిస్తూ, సాటి మనిషిని కలుపుగోలుగా ఉంటూ, అంటరానితనాన్ని త్యజిస్తూ, మనుషులంతా సమానమే, మనుషులంటే మట్టి కాదు, మనుషులంటే దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు అనే ఆలోచనతోటి ఉండి ఈ దేశంలో ఎలాంటి కుల వర్గ రహితమైనది లేకుండా అందరూ సమానంగానే ఉండాలనే ఒక ఆలోచన కూడా మనిషికి ఇప్పటికైనా రావాలి. కరోనా టైంలో మీ రక్తం పంచుకున్న పిల్లలు మీకు సేవ చేయలేదు. కరోనా టైంలో నువ్వు చేసుకున్న భార్య కూడా నీకు దూరంగా ఉంది. నీ తల్లి ఉంది, నీ చెల్లి ఉంది, నీ అన్న ఉన్నాడు, నీ తమ్ముడు ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణాలను సైతం కాపాడుకోవడానికి దూరంగా ఉన్నారు. ఏది కూడా శాశ్వతం కాదు. ఈ అశాశ్వతమైన జీవితంలో ఒక మనిషిని నువ్వు మనిషిగా మానవత్వం తోటి చూడకపోతే ఇక అంతకు మించి మనం ఇంకేం కూడా నేర్చుకోలేము. ఒక మనుషులమే కాదు అనే ఆలోచనతో మనం నిజానికి నీది ఏ మతమైనా కావచ్చు, ఏ మత గ్రంథం కూడా, నీ ఏ దేవుడైనా కూడా నిన్ను ఆ కరోనా బారి నుండి కాపాడలేదు అన్న విషయం నీకు తెలుసు. ఎందుకంటే పాపం దేవుళ్ళు కూడా భయపడిపోయారు. వాళ్ళు కూడా క్వారంటైన్లలో, వాళ్ళ దేవాలయాలలో, వాళ్ళ ఉనికిని చాటుకో వాళ్ళు ఉండడానికి పాపం ఆ కరోనా బారిన పడి వాళ్ళు కూడా తాళాలు వేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా బయటికి రాలేదు మిమ్మల్ని కాపాడడానికి. మీ మత గ్రంథం పనిచేయలేదు, మీ దేవుడు కూడా మీ వద్దకు రాలేదు. మరి నిజమైన దేవుడు ఎవరు అనుకున్నప్పుడు, నిజంగా మిమ్మల్ని కాపాడిన దేవుడు ఎవరు? ఒక డాక్టర్. నిజంగా మిమ్మల్ని కాపాడింది ఎవరు? ఒక ఆశా వర్కర్. నిజంగా మిమ్మల్ని కాపాడింది ఎవరు? ఒక పోలీస్. నిజంగా మిమ్మల్ని కాపాడింది ఇంకెవరు? ఒక పారిశుద్ధ కార్మికుడు. మరి వీళ్ళు ఏ కులానికి చెందినవారు? మాదిగల, మారల, రెడ్డి, కాప, తెలుగ, గౌండన, ఏ కులానికి చెందినవారు? ఏ కులానికి చెందినవారు అని అనకుండా మేము మనుషులమే, ఎదుటి వ్యక్తులను మేము రక్షించాలి, రాజ్యాంగంలో మేము భాగంగానే మా డ్యూటీ మేము నిర్వహించాలి, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎదుటి వ్యక్తిని కాపాడాలని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళు కుల మత భేదం లేకుండా వాళ్ళు అందరికీ సేవ చేశారు. వాళ్ళ ప్రాణాలు సైతం కోల్పోయి వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఫ్యామిలీలకు కూడా దూరం. మా వాళ్ళకి, మా కులపులకి, మా వర్గానికి మేము రక్షణ ఇస్తాం, మా వర్గానికి మేము కాపాడుకుంటాము అనే ఆలోచన విధానం కూడా ఆ టైంలో ఎవరికి లేదు. ఇప్పటికైనా ఒక మనిషిని మనిషిగా చూసి, ఒక మనిషిని అంటరాని వానిగా కాకుండా ఒక మనిషిని ప్రేమతోటి మనం సహాయకర్తకంగా ఉండాలి తప్ప ఇప్పటికి కూడా కులం పేరుతో, మతం పేరుతో, దేవుని పేరుతో దూరం చేసుకుంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు. ఆల్రెడీ కరోనా మన జీవితంలో ఇవన్నీ నేర్పించింది. మిత్రులారా, మీరు ఆలోచించండి. మీ ముఖ్యం, మీ మత గ్రంథం కావచ్చు, మీ దేవుడు కావచ్చు, మిమ్మల్ని ఎవరు కూడా మిమ్మల్ని కాపాలి. మన నిజమైన దేవుడు ఒక డాక్టర్, ఒక పోలీసు, రోడ్డు సాపు చేసే ఒక పారిశుద్ధ కార్మికుడు, ఇంటింటికి గోళీలు పంచే ఒక ఆశా వర్కర్. కనుక మిత్రులారా, ఈ సమాజంలో మనము కేవలం మమతలు, అన్నదమ్ములు, ఇతడి వ్యక్తి నాలాంటి వాడి అనే ఆలోచనతోటి అందరం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కాకుండా సమాజంలో అందరం సమానంగా
చూడాలని, బ్రతకాలనేది నా ఉద్దేశం.